శుభాది వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. చక్కగా మనందరినీ కూడా దేవుడు తన సజీవమైన రెక్కల కింద దాచి ఇటు రీతిగా ఆయన సన్నిధిలో ఆయన పరిశుద్ధమైన నామాన్ని సన్నతించడానికి ఈ సంవత్సరము విడుకోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చి మనందరినీ కూడా సజీవమైన సంఖ్యలో ఉంచిన దేవాతి దేవునికి ఘనత మహిమ ప్రభావములు చెల్లును గాక. దగ్గరగా చెప్తామా? ప్రార్థన చేసుకుని వాక్య భావనలోకి వెళ్ళిపోతాం. పరిశుద్ధులైన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. ఇదిగో ప్రభా తండ్రి, స్తోత్రములు ప్రభా. గడిచిన దినములన్నీ కూడా నీ సజీవమైన రెక్కల కింద దాచి ప్రభా ఈ 2020 సంవత్సరము ఇదిగో ప్రభా 31 డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సజీవమైన రెక్కల కింద దాచి మీ దానం బట్టి నీకు స్తోత్రాలు. ఇక కూడిన మేము ఇంతవరకు పాటలందరినీ స్తుతించి ఉన్నాం ప్రభా. వాక్య పరిచయలకు వెళ్ళొచ్చుండగా వాక్యమైన మాట్లాడి మేమేవైతే విడిచిపెట్టాలో, ఏ అయితే మేము పొందుకోవాలో, మా ఆత్మీయ జీవితం ఆధ్యాత్మిక జీవితం ఎటు రీతిగా వర్ధిల్లాలో సమస్తమును మాకు నేర్పించండి, మాతో మాట్లాడండి. వినిచిన వారు విన్నట్టుగా వదిలేసేవారుగా కాకుండా ప్రభా నన్ను అనుసరించి నడుచుకునే భాగ్యాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి దయచేస్తామని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో అనేకమైన సంవత్సరాలు మనం చూస్తూ వచ్చి ఉన్నాం. అయితే ఒక నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవడానికి సంసిద్ధమై ఉన్నాం. కాబట్టి ఇంతవరకు మన జీవితంలో అనేకమైన సంఘటనలు జరగవచ్చు, అనేకమైన బాధ కలిగించేవి, ఆనందం కలిగించేవి, వేదనకు గురి చేసి అనారోగ్యమైన సంగతులను మనం విని ఉండొచ్చు, చూచుండొచ్చు. అయినప్పటికీ కూడా మన జీవితాలలో మనం ఏం చేయాలని ఆలోచన చేసినట్లయితే ఇంతవరకు చేసిన ఒకవేళ పాత స్వభావాన్ని లేకపోతే పాత ఆలోచనలన్నీ కూడా విడిచిపెట్టేసి ఆధ్యాత్మికమైన విషయాల్లో వర్ధిల్లాలి. ఇప్పటికే ఆధ్యాత్మికమైన రీతిలో వర్ధిల్లంటే కనుక ఇంకాను కూడా రాబోయే సంవత్సరాలు ఇంకాను కూడా మనము వర్ధిల్లే వారిగా మనం ఉండాలి. ఈరోజు ఇక్కడ వర్తమానం చెప్పడానికి నేను నిలబడ్డానంటే ఈ సంవత్సరంలో 2 సార్లు, ఒకసారి కదా 2 సార్లు మరణం దాకా వెళ్ళి బయటకు వచ్చాను. 2 కూడా బైక్ యాక్సిడెంట్లే. ఆలోచన చేయండి. ఒకసారి అయితే కనుక నేను ఒకరికి డేట్ ఇచ్చాను, మెసేజ్కి డేట్ ఇవ్వడం వల్ల నేను పాలకులు ఉండిపోయాను. స్పీడ్గా అంటే నేను వచ్చేస్తున్న టైము అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, మీటింగ్కి వెళ్ళాలి, ఇంటి దగ్గర బైబిల్ అవన్నీ కూడా ఉండిపోయినాయి అని నేను రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఇంచుమించులపూర్ ప్రాంతానికి వచ్చేటప్పటికి నేను వస్తున్నప్పుడు తాట వెనకాల నుంచి అట్టంగా తిరిగిపోయాడు. బండిని నేను గుద్దటం, లాలు ఇచ్చి మరలా ఎదట పడలేదు కానీ వెనక్కి పడిపోయాను నేను. అదొకటి. రీసెంట్గా మొన్న 1 నెల కిందట జరిగింది అడుగుపాలెంలో, అదొకటి. 2 కూడా ఎలాగైతే ఆ 2వది జరిగినప్పుడు నాకు ఇక్కడ తెలియదు కాబట్టి సరిపోయింది, కానీ అదే దెబ్బ వెనకాల జరిగితే కనుక గల్లంత అయిపోయిన పరిస్థితి. అయినప్పటికీ కూడా అట్టి స్థితిలో మన దేవుడు ఎంచుకున్న అలాంటి భయంకరమైన పరిస్థితిలో నుంచి తప్పించి ఇటు రీతిగా ఈ సంవత్సరంలో ఆఖరి వర్తమానం ఇవ్వడానికి దేవుడు నిలబెట్టాడంటే కేవలము ఈ ప్రార్థన అని నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను. నా కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. వాక్య పట్టణం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనము. అది ఆకాశపు వర్ష జలమును తాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాంతి మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును అని సెలవిస్తున్నాడు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన శరీర సంబంధమైన కోణములు కాకుండా ఆధ్యాత్మికమైన కోణములు మనం చూసినప్పుడు దీనిలో ఉన్న సారాంశం మనకి చక్కగా అర్థమవుతుంది. ఆలోచన చేయండి. ఇక్కడ అంటున్నాడు, అది ఆకాశపు వర్ష జాలమును త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాంతి మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆలోచన చేయండి. ఎవరి మీద ఉంటుందంట? దేశము. దేశం అనగా ఎవరై అంటే ప్రజలు. ఆ ప్రజలు ఎవరై అంటే దేవుని చేత నిర్మింపబడిన నీవు నేను. ఆలోచన చేయండి. ఇది ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూసినట్లయితే మన చరిత్రలో ఒకసారి మనం పరిశీలించి చూసినట్లయితే ఏమర్థం అవుతుంది అంటే ఇక్కడ దేశం కొరకు ప్రత్యేకంగా కనబడతలేదు, కానీ ఆధ్యాత్మికమైన కోణములో పరదేశంలో ఉన్న మన కొరకు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. మనం ఎక్కడున్నామండి? ఇది మన సొంత దేశం అంటే
కాదు, పరదేశంలో ఉన్నాం. పరదేశం అంటే ఇది శాశ్వతమైన దేశం మంది కాదు. కాబట్టి ఈ పరదేశంలో ఉన్న మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేశం అంటే మనకు ప్రాంతానికి చేస్తాం, కానీ ప్రతిది కూడా ఆధ్యాత్మికమైన కోణంలో దేవుడు మాట్లాడి ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో భౌతికమైన రీతిలో అర్థమవడానికి మాట్లాడినప్పటికీ ఎక్కువ బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు ఆధ్యాత్మికమైన కోణంలోనే మాట్లాడే సందర్భాలు. అయితే ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంట. ఎవరంట ఇది? నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఆలోచన చేయండి. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే, మన భౌతికమైన కోణంలో చూసినట్లయితే మన భారతదేశం ఒకటి ఉన్నదా దేవుడు లక్ష్య పెట్టడానికి? కాదండి. ఇది భౌతికమైన దేశం. మనం ఆలోచనలో చూసినట్లయితే మన దేశానికే వర్తిస్తుంది అనుకుంటాం, కానీ ఇది భౌతికమైన రూపంలో కాకుండా ఆధ్యాత్మికమైన రూపంలో చూసినప్పుడు ఆయన లక్ష్య పెట్టు దేశం ఏంటంటే ఈ ప్రపంచముగా, ఈ లోకంగా మనకి అర్థమవుతుంది. మనము ఇక్కడ ప్రార్థన చేసినా ఆలకిస్తాడు, ఇదే సమయము మనం గలపలోను కూడా ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ఆయన ఏంటంటే లోకమంతా కూడా సంచరించగల దేవుడు. ఈ లోకాన్ని లక్ష్యపెట్టు దేవుడు. ఈ లోకాన్ని ఎందుకు లక్ష్య పెడుతున్నాడంటే, ఎందుకంటే ఆయన రాజ్య స్థాపన కొరకు నరుడిని సృష్టిస్తే ఆ నరుడు ఆ రాజ్య స్థాపన నెరవేర్చలేకపోతున్నాడు. కాబట్టి సంఘమని రాజ్య స్థాపన ఆయన వచ్చి చేయడం జరిగింది. ఆలోచన చేయని ప్రియ దేవుడు, నిన్ను నన్ను పుట్టడానికి కారణం ఏంటంటే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ రాజ్య స్థాపన జరగాలడానికి నిన్ను నన్ను పుట్టించాడు. దాన్ని నెరవేర్చలేని మనము ఆయన వచ్చి నెరవేర్చి సంఘాన్ని స్థాపించి వెళ్ళడం కనిపించింది. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో, ఈ కుటుంబంలో భాగస్వాములైన మనము దేవుని ఎడల, వాక్యం ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీ మీద కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? లక్ష్య పెడతాడు. ఎవరైతే దేవుడు లక్ష్య పెడతాడో వారిని ఎలా కాపాడుతున్నాడు అంటే సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉంచాడు. ఈ రోజు మనం ఇటు రీతిగా దేవుని సన్నిధిలో మన కుటుంబముతోను, మనము సంఘముతోను దేవుడిని ఆరాధన చేసినటువంటి కారణం ఏంటంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టాడు. దేవుని కనిదృష్టి మన మీద ఉన్నది, దేవుని ప్రేమ మన మీద ఉన్నది. ఎనలేని ఆదరణతో మనల్ని ఆదరిస్తూ దినదినమును అనుదినమును కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఆ ఇట్ల నుంచి తప్పించుకునొచ్చు సజీవులమైన గుంపులో దేవుడు మనల్ని ఏం చేశాడండి? ఉంచి ఉన్నాడు. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది అనుకుంటారు ఏంటంటే నా బలమును బట్టి నేను బ్రతికి ఉన్నాను, నాకున్న జ్ఞానం బట్టి నేను ఎదుగుతున్నాను, నాకున్న హోదాను బట్టి, పేరుని బట్టి, ప్రతిష్టను బట్టి నేను సమస్తమును చేయగలుగుతున్నాను చాలా మంది చెప్తారు. కానీ దేవుడు ఒక ఆన్సర్ ఇస్తున్నాడు ఏంటి? ఆయన కనిదిష్టి లేకపోతే కనుక నీ మీద, ఆయన నీ మీద లక్ష్యం పెట్టకపోతే కనుక, నీ మీద ఆయన ప్రేమ లేకపోతే కనుక, ఆయన వాత్సల్యం లేకపోతే కనుక ధనవంతులేంటి, ధనహీనులేంటి, గనులేంటి, అల్పులేంటి, ఎవరైనా సరే ఆయన ప్రణాళిక లేకపోతే కనుక, ఆయన కనుక కనుచూపు వారి మీద లేకపోతే కనుక భూమి మెంతి తుడిచి వేయబడిన వారు అనేక మందిగా కనబడుతున్నారు. దేవుడు ఏం చెప్పాడు? నా మాట వినకపోతే కనుక, నేను చెప్పిన రీతిలో మీరు నడవలేకపోతే కనుక దీపస్తంభాన్ని ఏం చేస్తున్నాడు? తీసివేస్తున్నాడు. నీ దీపస్తంభాన్ని నిలబెట్టాడంటే నీ దీపస్తంభము అనేక మందికి వెలుగుకరంగా ఉండడానికి దేవుడు నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుకు, మన జీవితానికి ఒక అర్థం ఉన్నదని విషయాన్ని మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం. మన జీవన విధానానికి ఒక అర్థం ఉన్నది, మన పుట్టికే ఒక అర్థం ఉన్నది. కాబట్టి ఆ అర్థాన్ని తెలుసుకుని ఎవరైతే జీవిస్తారో వారు ఏం చేస్తారంటే సుఖ సంతోషాలతో ఉంటారు. ఎల్లప్పుడూ కూడా దేవుడి సన్నిధిలో ఉంటారు. కష్టమైన, నష్టమైన, కన్నీరు వచ్చినా సరే ఆ కన్నీటిలో కూడా ఆనందాన్ని కనిపరిచేవారు ఎవరి అంటే దేవుని గొప్పకు పాత్రులైన వారు. ఆలోచన చేయండి ప్రియమైన సంగమా, ఈ రోజు ఈ 31వ తారీఖులో మనమందరం కూడా ఇటు రీతిగా ఉన్నామంటే, మనందరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంతోషంగా, ఆనందంగా ఉన్నామంటే లేదు. మహా ఎప్పుడు నా పుట్టిక నుంచి ఇప్పటి వరకు తెలియని భయంకరమైన పరిస్థితి ఈ సంవత్సరంలో మనము చూస్తాం. ఇక్కడ మన ప్రాంతాన్నే కాదు, మన గ్రామాన్నే కాదు, మన రాష్ట్రాన్నే కాదు, యావత్ ప్రపంచాన్ని అంతా కూడా గడగడగడగడలా ఆడించేసిన పరిస్థితి, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే పరిస్థితి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేశాడు? మనందరినీ కూడా సజీవులుగా ఉంచాడు. కారణం ఏంటి అంటే ఆయన మనల్ని
లక్ష్య పెడతాం. దేవుని బిడ్డలకు జాగ్రత్తగా వినండి. ఈ రోజు మనము ఈ లోకములు ఎంత సంపాదించినా కూడా తీసుకెళ్ళలేము, కానీ వాక్యం ఏందో ఆధ్యాత్మికమైన రీతిలో నువ్వు ఉన్నతమైన వాడుకుంటే కనుక అదే నేను నిత్య జీవానికి నడిపిస్తుంది. అందుకని అంటాడు, సంవత్సరాంతం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన ఎల్లప్పుడూ నీ మీద ఏముంచుతున్నాడు? లక్ష్యం ఉంచుచున్నాడు. నీ మీద ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. యోగ్యత లేని మనలను గొప్ప అమూల్యమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో విడువక ప్రేమించుచున్న దేవుడు, ఆ ప్రేమించుతున్న దేవుని కలిగి ఉన్న మనము ఎట్టి రీతిగా జీవిస్తున్నాం, ఎట్టి రీతిగా నడుచుకుంటున్నాం. మనం అనుకుంటాం, చాలా మంది అనుకుంటాం ఏంటి అంటే దేవుని సన్నిధిలోకి వెళుతున్నాను, దేవుని స్థుతిస్తున్నాను, దేవుని ఆరాధిస్తున్నాను అని మనం అనుకుంటాం. కానీ ఆ ఆరాధన మనం ఆరాధిస్తున్న మనము నిజమైన ఆరాధన కలిగి ఉంటున్నామా లేదనే విషయాన్ని ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే సంవత్సరాలు మనం ఎదుర్కొంటున్నాము, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో మనము సంవత్సరాన్ని ఎదుర్కొనే వారికి ఉంటున్నామా లేదనే విషయాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది సంవత్సరాన్ని ఎదుర్కొంటున్నారు. మనం ఒక్కలమైనా ఎదుర్కొనేదంటే కాదు, అనేక మంది ఎదుర్కొంటున్నారు. మరి ఆరు ఎదుర్కొన్న దానికి మనం ఎదుర్కొన్న దానికి వ్యత్యాసం మనం ఏం చేయాలి? చూపించాలి. వాళ్ళు ఎదుర్కొన్న మాదిరిగానే మనం కూడా ఎదుర్కొన్న, వచ్చాంలే వెళ్ళాంలే అయిపోయింది అనుకుంటే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ వారికి మనకి ఏం చేయాలంటే వ్యత్యాసాన్ని మనం చూపించాలి. ఆ వ్యత్యాసం చూపించాలంటే వాక్యానుసారమైన జీవితం మనము కలిగి ఉండాలి. అలాగే ఆధ్యాత్మికమైన కోణంలో మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. మన సమాజానికి ఎలా ఉండాలంటే క్రైస్తవులైన నీవు నేను కూడా ఒక మెసేజ్ని పాస్ చేసేవాడిగా ఉండాలి. అపోస్తులైన వారందరూ కూడా ఎలా ఉన్నారు అంటే సమాజానికి ఒక మెసేజ్ని అందించారు. క్రైస్తవులని చెప్పుకుంటమే కాదు, కానీ వారి క్రియల్లో చూపించి చక్కని మెసేజ్ని అందించారు. ఎవరికే? సమాజానికి. ఈనాడు క్రైస్తవులుగా చెప్పుకుంటున్న మనము ఎవరికి మెసేజ్ అందిస్తున్నాం? ఆ మెసేజ్ ఇచ్చే రీతిగా మనం ఉందా? ఆనాడు వారి క్రియల ద్వారా కూడా ఏం చేశారంటే మెసేజ్లు ఇచ్చారు. క్రియల ద్వారా కూడా ఏం చేశారు అంటే మెసేజ్ ఇచ్చారు. ఈనాడు క్రియల ద్వారా మెసేజ్ ఇచ్చేవారిగా మనం ఉంటున్నామా? ప్రకటించటమే కాదండి, ఇక్కడ నిలబడి చెప్తూనే మెసేజ్ అనుకుంటాం. నిలబడి చెప్తున్నాను అంటే విలువైనది ఏంటో తెలుసా? నీ వ్యక్తిగత సువార్త. నీ వ్యక్తిగత సువార్త ఎలాగెళ్తుందో తెలుసా? నీ క్రియల ద్వారా నీ వెళుతుందనే విషయాన్ని మర్చిపోకూడదు. లోతుగా మనం వెళదాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. యెహోవా దృష్టి నీతివంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఒక్కసారి జాగ్రత్తగా ఒక్కసారి ఈ మాటలను సారాంశాన్ని మనం చూద్దాం. యెహోవా దృష్టి అంటే ఎవరి మీద ఉన్నది అంటున్నాడు ఇక్కడ? నీతిమంతుల మీద ఉన్నదంట. ఈరోజు మన ప్రార్థనలు, మనం చేస్తున్న విన్నపములు దేవుడు ఆలకిస్తున్నాడు లేదనడానికి కొలమానం ఏంటని ఆలోచన చేసినట్లయితే ఈ మాటలు మనకి కొలమానం. మనకి మనం చేస్తున్న ప్రతి పని కూడా దేవుడికి అంగీకారంగా ఉందా లేదని ఆలోచన చేయాలంటే, దేవుడితో కొలమానం చేసుకోవాలంటే ఈ మాటలతోటి మనం ఏం చేయాలి? అనుమానం చేసుకోవాలి. ఎందుకయ్యని ఆలోచన చేసినట్లయితే ఆయన కనిదిష్టి మన మీద ఉన్నదా లేదని 1-2 సార్లు మనం పరీక్షించుకోవాలంటే దేవుని ద్వారా ఆయన ఆలోచన చేసినట్లయితే ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఈ మాటలు ఏం చెప్తున్నట్టు ఆలోచన చేసినట్లయితే యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మరకు ఒగ్గి ఉన్నాడు. వారి చెవులు, ఎవరి చెవులు అంట? ఆయన చెవులు వారి మరకు ఏం చేస్తాడంట? ఒగ్గి ఉన్నాడంట. ఈరోజు మనం నీతిమంతులమా కాదనే విషయాన్ని ఒక్కసారి మనం ఈ మాటల ద్వారా మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. చాలా మంది కూడా ఇటు చూడండి, చాలా మంది కూడా దేవుని మందిరానికి వస్తూ దేవుని మాటలు విడుచు, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని పాటలుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఈనాటి క్రైస్తవులైన మనము, ఈనాటి సంఘ సభ్యులైన మనము ఈరోజు ఈ మాటలు బట్టి ఏంటి అంటే చాలా జాగ్రత్తగా మన హృదయాలతో ఆలోచిస్తూ మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈనాడు మనం దేవుడికి మొరపెడుతున్న ప్రార్థన చేస్తున్నాం కదండి. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నదని చెప్తున్నాడు కదా. మరి నీతిమంతుల మీద అంటే కనుక ఏమని చెప్పాడు? ఎవరు నీతిమంతుడు అంటే జీవపు డమ్మం లేనివాడు నీతిమంతుడు, నేత్రాస లేనివాడు ఎవరు? నీతిమంతుడు. ఇంకా చూసినట్లయితే సరే రేచన నెరవేర్చకుండా అట్లా వదిలేసిన వాడు
నీతిమంతుడు. ఇంకా శరీర స్వభావాలకు అన్నిట్లు దూరం చేసి ఎవనే చెల్లించి పారిపోయిన వాడు నీతిమంతుడని ఇట్టి రీతిగా చెప్తున్నాడు కదా దేవుడు. మరి ఇట్టి స్వభావాలు ఈనాడు ఇక్కడ కూర్చున్నా వింటున్నా మనందరిలో ఒక్క దాంట్లో మనం నెరవేర్చిన వారిగా ఉంటున్నామా లేదనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకు ఈ మాటలు మనం చెప్తున్నామంటే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు జరిగిపోతున్నాయి, కానీ మార్పు అనేది లేకపోతే కనుక ప్రయోజనం అనేది ఉండదు. ఈ సంవత్సరానికి ఇంకా వచ్చే సంవత్సరానికి వ్యత్యాసం చూపించాలి. దేంట్లో? ఆస్తిలో కాదు, అంతస్తులో కాదు, పేరులో కాదు, ప్రతిష్టలో కాదు, ఆధ్యాత్మికమైన జీవితంలో ఏం చేయాలి? వ్యత్యాసం చూపించాలి. ఎప్పుడు చెబుతూ ఉంటాను, పాడిన వారు పాడినట్టుగా కాదు, పరిచయం చేసేవారు పరిచయం చేసినట్టుగా కాదు, ఇంకను కూడా ప్రార్థన చేసేవారు ప్రార్థన చేసినట్టుగా కాదు. అభివృద్ధి చెందమంటే, సంఘం అభివృద్ధి చెందాలంటే పరిచయం చేసిన వాడు ప్రకటించేవాడిగా ఎదగాలి. ప్రకటించేవాడు అనేక మందికి మార్గదర్శిగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటాడో అప్పుడే సంఘం ఏమవుతుందంట? ఫలభరితం ఉన్నట్లంట, పరిపూర్ణం ఉన్నట్లంట. మరి ఆ పరిపూర్ణతలోకి మనం వెళుతున్నామా లేదా? తుడిసినతో ఆగిపోతున్నావా? పాటలు పాడుతున్నావు, పాటతో ఆగిపోతున్నావా? ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థనతో నీవు ఆగిపోతున్నావా? ఇంకను కూడా నీకు ఇచ్చిన తలంతుని బట్టి ఆ తలంతులతో ఆగిపోయేవాడుగా నీవు ఉంటున్నావా? ఆలోచన చేయండి. తలంతులు అంటే ఏదో అనుకుంటాం. తలంతులు అంటే ఏంటో తెలుసా? పాటలు పాడే తలంతు, ప్రార్థన చేసే తలంతు, పరిచయం చేసే తలంతు, వాద్యాలు వాయించే తలంతు, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలంతులే. ఇవన్నీ కూడా దేవుడిచ్చిన తలంతులు. ఈ తలంతులు మనం ఏం చేస్తున్నామా అంటే దేవుని కొరకు సరైన రీతిలో ఉపయోగించుకుంటున్నావా, లేకపోతే మనం గొప్పలు చెప్పుకుంటున్న కొరకు ఉపయోగిస్తున్నామా? ఇట్టి స్థితిలో నీవు ఉంటే కనుక కనిదిశి నీ మీద ఉంటుందా అంటే ఉండదు. స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ యెహోవా దృష్టి నీతిమంతుడి మీద ఉంటాడంటే, నీతిమంతుడు అంటే ఎలాంటిడు? లోక మాల్యం అంటకుండా చూసుకున్నవాడు నీతిమంతుడు. లోకమాలయమును అంటకుండా చూసుకున్నవాడు నీతిమంతుడు. లోకమాలయమును అంటుకోకుండా కాకుండా లోకంలో మిళితమైపోయినాడు నీతిమంతుడు కానే కాదు. మరి లోకంలో మిళితమైపోతున్నాడు నీవు. నీ చేసే ప్రార్థనకు దేవుడు అంగీకరిస్తున్నాడు అంటే అంగీకరించడానికి నీ వచ్చిన ఒకటి సరిపోద్ది. మన పాటలు పాడటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, వాకింగ్ చెప్పటమే కాదు, కానీ మన క్రియల్లో కూడా ఏం చేయాలి అంటే చూపించాలి ఆ తత్వాన్ని. మన నడవడికలు కూడా ఏం చేయాలంటే ఆ తత్వాన్ని మనం చూపించాలి. ఆ తత్వాన్ని మనం చూపించకుండా సంవత్సరం మారింది కదా, కొత్త బట్టలు వేసుకున్నా కదా సరిపోతే అనుకుంటాయి కదా, కానీ సంవత్సరంతో పాటు మన ఆధ్యాత్మిక జీవితం మారాలరా అని మనం ఏం చేయాలి అంటే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. ఒకరొకరు ఏం చేయాలంటే చెప్పుకోవాలి, ఒకరొకరు హెచ్చరిక చేసుకోవాలి. ఈనాడు హెచ్చరిక చేసుకోమంటే దూషిస్తున్నారు, కానీ హెచ్చరిక అంటే దూషిస్తాం కాదు, ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. చాలా మంది ఏం చేస్తారంటే హెచ్చరిక చేయమన్నాడు కదా, గద్దించమన్నాడు కదా, ఎలా గద్దించాలి? వాక్యాన్ని ఆధారం చేసుకుని గద్దించాలి తప్ప నీ పర్సనల్ విషయాలు లోపల పెట్టుకుని మాట్లాడకూడదు. గద్దించడం అంటే దేవుని బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక బోధించే వాళ్ళైనప్పటికీ, ప్రార్థించేవారప్పటికీ, పాడేవారైనప్పటికీ, పరిచయం చేసేవారు ఎవరైనా సరే కనుక నీ మెప్పు కొరకు నువ్వు చేయకూడదు, కానీ దేవుని మెప్పు కొరకు నువ్వేం చేయాలి? ప్రయాసపడాలి. నీ చేసే పని ద్వారా దేవుని నామానికి మహిమ కావాలి తప్ప నువ్వు ఏమాత్రం కూడా మహిమని పొందడానికి ప్రయాసపడకూడదు. ఒకవేళ అలా ప్రయాసపడ్డావంటే కనుక నువ్వెవరమంట? నీతిమంతుడు కానీ కాదు. నీతిమంతుడు కాని వాని వరా దేవుడు ఏం చేయడు? అక్కడ ఆలకించడు. అంటే దీనికి మనం ఆపోజిట్ చేసుకోవాలి. ఒకవేళ లోకం ఆలయంలో మమేకమైపోయావంటే కనుక నువ్వు నీతిమంతుడు కాదు, నీతిమంతుడు కాని వాడి ప్రార్థన దేవుడు ఏం చేయడు? ఆలకించడు. ఆలోచన చేయండి దేవుని బిడ్డ. ఒకవేళ ఈ సంవత్సరంలో ఎక్కడైనా నువ్వు తప్పుకుపోయావమో, ఎక్కడైనా నువ్వు దూరం అయిపోయావమో, మాట ద్వారా కానీ, నడక ద్వారా కానీ, లేకపోతే చూపు ద్వారా కానీ, నువ్వు చేసే పనుల ద్వారా కానీ ఎక్కడైనా తప్పుకుపోయావమో జాగ్రత్త. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నేను నీతిమంతునిగా తీర్చడానికి నీ లోకానికి వచ్చాడు. నిన్నిదిగో పాపం చేత అపరాధం చేత చచ్చిపోయిన నిన్ను బ్రతికించడానికి వచ్చాడు ఆయన. ఆయన పుట్టికలో విలువని ఇంకా తెలుసుకోకుండా ఏం చేస్తున్నాయంటే మన జీవన విధానాన్ని జరిగిస్తున్నాం. అగాధములో కూరుకుపోయాం మనం, అగాధములో జారిపోయాం మనం, అగాధములో పాప యూపుకులో వెళ్ళిపోయాం, పాతాళానికి దగ్గర అయిపోతాం, నిత్య మరకానికి దగ్గర అయిపోతున్నాం. మనల్ని ఆయన రక్తాన్ని చిందించి హక్కుని చేర్చుకుని ఎక్కడికయ్యా అంటే నిత్యత్వానికి నడిపించడానికి మార్గమైపోయాడు ఆయన. ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డ, మన స్వభావం ఇంకా కూడా మారకపోతే కనుక, మన ఆలోచనలు ఉద్దేశములు ఇంకా కూడా మారకుండా నిష్ఠానుసారమైన జీవితం జీవిస్తే కనుక మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎదుర్కొన్నా ప్రయోజనం అనేది ఉండదు.
క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే సమాజానికి ఒక మాదిరిగా ఉండాలి, సమాజానికి ఒక సోషల్ సర్వెంట్ అవ్వాలి. సోషల్ సర్వెంట్ అంటే ఫలితాన్ని ఆశించకుండా పనిచేసేవాడే సోషల్ సర్వెంట్. ఈనాడు క్రైస్తవులుగా మనం చెప్పబడుతున్నాం. మనము ఒక మాదిరికరమైన జీవితం లేకపోతే ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. అలాంటి వారి మొర్ర ఏమాత్రం కూడా దేవుడు ఆలకించడు. ఎంతవరకు ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కసారి మన మనసులో మనం ఆలోచన చేద్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు మన మొరను ఆలకిస్తున్నాడా లేదన్నది, దేవుడు మన వరను ఆలకిస్తున్నాడా లేదండి, మన వరకు చెవి ఎక్కుతున్నాడా లేదనే విషయాన్ని బట్టి ఒక్కసారి ఎవరికి వారుగా మీ ఆత్మీయ స్థితిలో ఏం చేయాలంటే ఆలోచించండి. ఒకసారి సంవత్సరం మొదలుకొని ఎప్పటి వరకు కూడా ఎక్కడైనా జారిపోయారేమో. ఈరోజు నీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఉత్సాహం కాదు, సంతోషం కాదు, కన్నీళ్ళతో వచ్చే ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాడు దేవుడు ఈరోజు. ఏదో నూతన సంవత్సరం ఎదుర్కొంటున్నాం కదా, కేక్ కట్ చేస్తాం కదా, కొత్త బట్టలు ధరించుకున్నాం కదా, విందులు చేసుకున్నాం కదా అనుకుంటే కాదు. నీ విశ్వాసము, నీ సంతోషం ఎలా ఉండాలని కోరుకుంటుంటే కన్నీళ్ళతో మొదలయ్యే ఉద్యమం రావాలి, కన్నీళ్ళతో కూడిన ఉద్యమం రావాలి. కన్నీళ్ళతో కూడుకున్న ఉద్యమం నీలో ఉన్నప్పుడే ఆ ఉద్యమం నిత్యము కూడా ఉంటుంది. ఆలోచన చేసి దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుని వెతుకువారు ఉండాలి. మన క్రియలు సరిగ్గా లేవేమో, ఒకవేళ మన నడవడిక సరిగ్గా లేదేమో, ఒకవేళ మనం ఇంకను కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, లేవలేక ఉన్నారేమో, ఇంకను కూడా లోకంలో రెండు తలంపులుగా మనసు కలిగిన వారుగా మనం ఉన్నామో. ఈ మాటలు బట్టి నువ్వు నీతిమంతుడువా అనీతిమంతుడు అనడానికి సాదృశ్యం ఏంటంటే బైబిల్ని నీకు ఒక కొలమానంగా పెట్టాడు దేవుడు. ఆ కొలమానాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూసుకోవాలి. మన మనకి జవాబు రావట్లేదా, లేకపోతే మనకి సమస్య నుంచి విడుదల కలగజేయలేదా, మన ఆత్మీయ స్థితి పెంపొందించలేకపోతున్నామా? కారణం ఎవరుంది అంటే నీలోనే ఉన్నదని విషయాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. మనలో ఉన్నదని గ్రహించాలి. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, న్యాయం చేసేవాడైనా ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా లక్ష్య పెడుతున్నారు, కానీ ఆయన ప్రణాళికలకు మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన ప్రణాళిక నుంచి తప్పుకుపోయి మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం బతుకుతున్నాం. కాబట్టి ఈ లోకములో ప్రయాసతో కూడిన జీవితాన్ని మనము వెళ్ళబుచ్చుతున్నాం. మన ఆలోచనలు, మన ఉద్దేశాలే నెరవేరాలనుకున్నా తప్ప దేవుని ఉద్దేశాలను, దేవుని నియమాలను నెరవేర్చేవారు ఎంతమంది ఉంటున్నారు? విలువలు కలిగిన జీవితం కలిగిన వారు ఎంతమంది ఉంటున్నారు? ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా కానీ సిగ్గుపడవలసిన సంగతి లేదు. అతిశయపడుతున్నారు చాలా మంది కూడా. మాటలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, చేసే పనుల్లో మార్పు లేదు, హృదయంలో మార్పు లేదు. పేరుకి ఏం చెప్తున్నాయి అంటే క్రైస్తవులు అని చెప్తున్నాం. మరి ఇలాంటి వారా దేవుడు ఆలకిస్తాడంటే మాత్రం కూడా ఆలకించడని చెప్తున్నాడు ఈ మాటను బట్టి. సహోదరులు పెద్ద నువ్వు రాజీ పడకుండా, ఈ సాటి వాడిని నువ్వు ప్రేమించకుండా, ఈ సాటి వాడితో నువ్వు మాట్లాడకుండా, ఇప్పుడు ఏదో జరిగింది అనేది మనసులో పెట్టుకుని కనుక మార్పు లేకుండా ఏదో పెదాలతోటే ప్రభు అంటే కనుక ఎక్కడికి వెళ్ళిపోతావు? పాతాళానికి వెళ్ళిపోతావు. అలాంటి వారి ప్రార్థన ఏమాత్రం కూడా దేవుడు ఆలకించాడు. ఈ మాటలు బట్టంటే కేవలము నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంటుందట. నీతిమంతుల మీదే, అనీతిమంతుల మీద ఏమాత్రం కూడా ఉండదు. ఎందుకని ఈ మాట నేను చెప్తున్నానంటే ఉండదని అంటే వారు ఎవరి సంబంధం అయిపోయారు? అపవాది సంబంధం అయిపోయారు. ఈ లోకాధికారి ఎవడయ్యంటే అపవాది. ఆయన వెళుతున్నప్పుడు చెప్పాడు నేను ఇంకా విస్తరించి మాట్లాడను అని. వస్తున్నాడు ఎవరో? ఈ లోకాధికారి. వాడు చూసుకుంటాడు అన్నారు. కానీ ఈ లోక ఈవుల కొరకు ప్రయాస పడుతున్నా నీవు నీతిమంతుడువా కాదనడానికి దేవుడి కొలమానాన్ని పెట్టాడు. ఈ మాటను బట్టి ఆలోచన చేయండి. ఈ లోకం ఈవుల కొరకు, ఈ లోక సుఖభాగాల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు అడ్డదారులు దొక్కుతున్నావు కదా నీవు. ఈ అడ్డదారులు దొక్కు నీవు నీతిమంతుడు అనీతిమంతుడు? ఈ మాటను బట్టి అంటే అనీతిమంతుడివే. ఏమాత్రం కూడా నీతిమంతుడు కాదు. ఈ లోకంలో అనేకమైన ఈవులు ఉన్నాయి, అనేకమైన భ్రమపరిచే తత్వాలు ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే అనేకమైన ఆత్మలు కూడా ఉన్నాయి. ఎక్కడా? ఇదే లోకంలో అనేకమైన ఆత్మలు ఉన్నాయి. నేను చెప్పాను ఒకసారి ఒక సబ్జెక్ట్లో మాట్లాడి ఆత్మల కొరకు. అనేకమైన ఆత్మలు ఉన్నాయి, కానీ మనం ఏ ఆత్మలో పాలు వారిన విషయాన్ని గ్రహించాలి. ఎంతకాలము కూడా ఎక్కడేసిన గొంగులు అక్కడే ఉన్నట్టు రీతిగా ఏదో వచ్చాములే వెళ్ళాములే, ప్రతి సంవత్సరం జరుగుతుందో వచ్చినట్టు ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాం, చక్కగా ప్రార్థన అయిపోయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు ఏం చేస్తున్నాం? స్వీట్ తినిపించుకుంటున్నాం. ఆ స్వీట్ లో, ఆ తీపిలో ఉన్న మధురమును నీ జీవితంలో పంచుతున్నావా? ఆ స్వీట్ లో ఉన్న, కేక్ లో ఉన్న మధురాన్ని నువ్వు పక్కవాడికి పెడుతున్నావు కదా, ఆ కేకుతో పాటు నీ అనుభవాలతో కూడిన తీపి జ్ఞాపకాలు వారితో పంచుకుంటున్నావా? లేదు. కేక్ బట్టికి పెడతా అందరూ చూస్తారు కదండి. పక్కకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం అంటే
ఏదో చేస్తూ ఉంటాం, మనకి తెలియని విషయాలు ఏం కాదండి ఇవన్నీ. అలాంటి వారికి కొరకు అంటున్నాడు, నేను నీతి మంతుల మీదే దృష్టి పెడతాను, అలాంటి వారి మరి నేను ఏం చేస్తాను అంటున్నాడు, ఆలకిస్తాను అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 33, కీర్తనల గ్రంథము 33:18 చూడండి. తప్పించుటకు కరువుల వారిని సజీవులుగా కాపాడుతాను. చూడండి ఏమన్నాడు ఇక్కడ, వారిని ఏం చేస్తారంటే ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే దేవుడి మాటకు లోబడి లోక మాల్యమును అంటకుండా చూసుకుంటారో వారిని ఏం చేస్తారంటే వారి ప్రాణమును మరణము నుంచి తప్పించుటకును కరువుల వారిని సజీవులుగా కాపాడుతాను. ఎంతో మంది బాధల చేత వ్యాధుల చేత బాధపడిన లేరా, ఉన్నారు. అయినట్టు నుంచి దేవుడు తప్పించలేదంటే అనేక మందిని సాక్షిగా నిలబెట్టాడు. ఇప్పటికీ మా తాతయ్య గారికి చెప్తూ ఉంటాను, ఇప్పుడు మా అమ్మమ్మ గారు తాతయ్య 6 సంవత్సరాలు అవుతుంది. అందరు చేతులు ఎత్తేస్తే డాక్టర్ కూడా తీసుకెళ్ళిపోమన్నాడు. ఏ ప్రయోజనం లేదు, తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోయేటప్పటికి ఆ రోజు ఎక్కడికో ఆన్లైన్ ప్రేరికి వెళ్తే సిద్ధపడితే వెళ్తూ నాన్నగారు కృపానిధి గారు వచ్చారు, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తే నేను అక్కడి నుంచి చూస్తున్నాను, ఆయనకి వినపడుతుందంటే ప్రార్థన చేస్తారు. వీళ్ళందరూ కూడా సరే ప్రార్థన చేస్తారు కదా చేయనివ్వండి అని అక్కడ ప్రార్థన చేస్తే ఒప్పుకుంటారు ఎవరో డాక్టర్లో. సరే ఏదో చేస్తారు, స్లోగా చేయని చేస్తారు. చేస్తూ ఈయన చెవులో చెప్తున్నాడు, ఎవరండి కృపానిధి గారు చెవులో చెప్తున్నాడు ప్రార్థన ఎలా చేయాలి. ఆయన వచ్చి ఆయనకి ఏం వినపడదు, ఎందుకంటే అప్పటికే చాలా స్టేజ్కి వెళ్ళిపోయి కాళ్ళు గోకుని ఏలు గోకుని ఏమాత్రం కూడా స్పందన లేదు. డాక్టర్ చేతులు ఎత్తేస్తారు. ఒకటే అనుకున్నాం ఆ రోజున, ఇంకా రేపు పొద్దున వరకు మనకు వాయిదా ఉంది, ఎందుకు 2000 కట్టేసాం కదా, ఎందుకు తీసుకెళ్ళిపోతాం, ఐసీలో ఇంకా టైం ఉంది కదా అని ఆ నైట్ ఉంచుతాం. సేవకులు రావడం, ప్రార్థన చేయటం, దేవుడికి ఏ కాలు అయితే మెదపలేదు ఆ కారు మరలా గోపేటప్పటికి సడాలను లేపాడు. దేవునికి స్తోత్రం కలిగిన కారణం ఏంటంటే ప్రార్థన ఏం చేస్తాయంటే పరిస్థితులను మార్చేస్తుంది. ఈనాడు కూడా సజీవుడిగా ఆయన మా మధ్యన ఉన్నాడు. కారణం ప్రార్థన. ఎప్పుడైతే మనం అత్యాసక్తి కలిగి దేవుడి యందు మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయనకు లోబడి ఉంటామో, ఎప్పుడైతే ఆయన మాటకు నిలబడి మనం ఉంటామో, దేవుని వాక్యం సెలవిస్తుంది, వారి ప్రాణమును మరణములోంచి తప్పిస్తాను, కరువులో కూడా వారిని సజీవంగా ఉంటాను. ఈనాడు యావత్ ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది, కరువుతో కొట్టుమిట్లాడిపోయింది. మనకు కూడా పనులు లేక పాటలు లేక ఏమైపోయామంటే చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా. అలాంటి స్థితిలో కూడా దేవుడు నిన్ను రక్షించలేదంటే రక్షించాడు. ఆలోచన చేయండి, దేవుడు చేస్తానన్నీ కూడా చేస్తాడు, కానీ మనం చేస్తాననే దేవుని అట్లా చేయలేకపోతున్నాం. మనం ప్రార్థన చేస్తాం, ఏమని ప్రార్థన చేస్తాం అంటే ఇదిగో ప్రభా ఏం చేస్తానో నువ్వు నాకు ఇస్తే కనుక నేను ఇది ఇస్తాను అని చెప్తాం. కానీ నువ్వేది ఇచ్చిన ఇవ్వకపోయినా నీకు నేను కృతజ్ఞత కలిగి ఉంటానని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామంటే చెయ్యం. మన ప్రార్థన ఎలాగుంటుంది అంటే అయ్యా నువ్వు నాకు అది ఇచ్చావనుకో నేను నీకు ఇది ఇస్తాను అంటే ఏం చేస్తా, కొండ మార్పులు చేస్తాక మనం ఇష్టపడతాం తప్ప ప్రభా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నీ యందే నేను నిలిచి ఉంటాను ప్రభా, అది కష్టమైన శ్రమైనా నీ వైపే నేను చూస్తాను, నీ కొరకే నేను ప్రాకులాడతాను, నువ్వు చూపించిన మార్గంలోనే పరిగెడతానని ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భంలో ప్రార్థన చేసిన దాఖలు ఉన్నాయంటే చాలా అరుదు. మరి ఇలాంటి అరుదు కలిగిన జీవితం కలిగిన నీవు నీతిమంతుడువా? ఆలోచన చేయండి. ఇలాంటి తత్వం లేని నీవు, ఇలాంటి తత్వం కలిగి ఉన్న నీవు నీతిమంతుడువా అంటే నీతిమంతుడి కాదు. ఈ మాటలు బట్టి మనం చూసినట్లయితే ఆలోచన చేయని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలి అని ఆలోచన చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితాలను మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా సరిచేసుకునే వారికి ఉండాలి. మన నడువుకి ఎలా చేయాలంటే ఒక ఉన్నతమైన రీతిలో మనం మార్చుకోవాలి. ఎందుకని ఆలోచన చేసినట్లయితే అది మరణాన్ని నుంచి తప్పించగలిగిన వాడు. ఇంకా మనం చూసినట్లయితే కరువులోను, బాధలోను, ఇరుకులో, ఇబ్బందుల్లో నుంచి కూడా మనం సజీవమైన సంఖ్యలో నిలబెట్టి దేవుడి కొరకు ఈరోజు నువ్వేం చేయడానికి సిద్ధపడుతున్నావు? ఏ తీర్మానం చేసుకోవాలనుకుంటే ఈరోజు ఒక సరైన తీర్మానం చేసుకుంటే కనుక నీ జీవితానికి అర్థం ఉంటుంది. కానీ ఒక సరైన తీర్మానం చేసుకోకుండా నామకర్థమైన వాడిగా వచ్చి వెళ్ళిపోతే కనుక ఈ సంవత్సరంలో కూడా నువ్వు ఫలించకపోతే వచ్చే సంవత్సరం ఏమవుతావు? నరక వేయబడతావు. మాట నేను చెప్తుంది కదా, వాక్యమే చెప్తుంది. ఈసారి కూడా నువ్వు ఫలములేని జీవితం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? భూమికి భారం తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? లేదు. భూమి భారం అవ్వకూడదు. కానీ ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో వాడబడుతూ అనేకుల భారం తీయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకుంటున్నాడు. విషయాన్ని మర్చిపోతున్నాం. ఈనాడు భూమికి భారంగా బ్రతికేవారు ఎక్కువైపోతున్నాయి తప్ప అనేకమైన భారాలను, అనేక మంది జీవితాల్లో ఉన్న భారాన్ని తీసివేయడానికి ప్రాకులాడేవారు ఎంతమంది ఉన్నారు?
ఈనాడు దేవుడు నన్ను ఏర్పరచుకున్నది ఎందుకో తెలుసా? నువ్వు భూమికి భారమై ఉంటావని కాదు, అనేకమైన జీవితాల్లో భారం కలిగిన వారు ఉన్నారు. ఆ భారాన్ని తీసివేస్తావని, వారి జీవితాన్ని తేలికపాయంగా మారుస్తావని దేవుడు నిన్ను పిలుచుకుంటే ఆ భాగ్యాన్ని ఎక్కడ విడిచిపెట్టేస్తున్నావు? ఆలోచన చేయి. ప్రాణాలను బ్రతికిస్తున్నాడు, కరువులో ఇరుకులో ఇబ్బందులు తప్పిస్తున్నాడు. ఇలాంటి ఇబ్బంది కలిగిన జీవితాన్ని జీవిస్తున్న మనకి విశాలతని కలగజేస్తున్నావు. దేవునికి నువ్వేం చేస్తున్నావు? ఎలా కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు? ఇది వచ్చాము, ప్రార్థన చేసి వెళ్ళిపోయి మధ్య కాదు కృతజ్ఞత జీవితం అంటే. నీ జీవితాంతం కూడా ఏం చేయాలంటే ఆయన సువార్తను ప్రకటించాలి. నీ జీవితాంతం ఏం చేయాలంటే ఆయన ఆరాధించాలి. ఇన్ని చేస్తున్నాడే, ఇన్ని చేసిన దేవుడికి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇక్కడ మరణాన్ని తప్పిస్తున్నాడు, కరువు నుంచి తప్పిస్తున్నాడు, సజీవులుగా కాపాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అంటున్నాడు, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదనో, ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదనో నిలిచి ఉన్నది. నువ్వు ఇంకా సజీవుడుగా ఉంటే ఆయన కృప నీ మీద ఉన్నది. ఇంకా నువ్వు బ్రతికున్నావంటే కనుక ఆయన కృప నీ మీద ఉన్నది. కాబట్టి పిల్ల దేవుని బిడ్డలారా, నువ్వేం చేయాలంటే దేవుని కొరకు ఒక సరైన తీర్మానం చేసుకోవాలి. దేవుని కొరకు ఒక సరైన తీర్మానం చేసుకోవాలి. ఒక సరైన తీర్మానం చేసుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తే కనుక నువ్వు బ్రతికే బ్రతుకు అర్థము లేదు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న ఏమంటుందట? పశువులు చచ్చిపోతాయి, అనగా జంతువులు చచ్చిపోతున్నాయి, మానవుడు చచ్చిపోతున్నాడు. ప్రయోజనం ఏమైనా ఉందంటే లేదు. నువ్వు చావుకు ముందు ఒక విలువలతో కూడిన జీవితం జీవించాలి, ఒక విలువలు కలిగిన జీవితం జీవించాలి. ఈరోజు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నావు అంటే మనలో ఉన్న పాత రోత స్వభావాన్ని విడిచిపెట్టేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఆయన కృప లేకపోతే ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరండి. రీసెంట్గా జరిగింది, చాలా వేదన కలిగించే పరిస్థితి. నిన్న మన నైట్ జరిగింది. ఎక్కడో కదండి, మన ఎలపూరు గ్రామంలో. మాతో పాటు అతను హాస్టల్లో చదువుకున్నాడు. ఆ కుర్రోడు. చాలా బాధ కలిగించే విషయాలు, చాలా బాధ కలిగించేశారు. భార్య చూస్తే 8 నెలలు ప్రెగ్నెంట్. ఒక్క బాధాకర విషయం ఏంటి తెలుసా? మేము రాత్రి అక్కడికే మీటింగ్కి వెళ్ళాం. పాలకులు అక్కడే ఆపుతారంట. కానీ నేను సాయంత్రం వరకు కూడా అమ్మాయికి తెలియదంట. తల్లి చూస్తేనేమో బలహీనరాలు, అక్క చూస్తేనేమో బలహీనరాలు. ఇతని ఏళ్ళు కోయిటికి లేదు, సంపాదించి చేశాడు. ఏదో కుటుంబానికి ఒక బ్యాక్ బోన్ నడిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి మరణానికి. ఆలోచించేది ప్రియసంగమా, ఈరోజు మీ కుమార్తెలను జాగ్రత్తగా చూసుకోండి. బండి కొనిస్తే సంబరం కాదు, కానీ ఆ బండి కొనిచ్చిన తర్వాత ఏ ఆపదలు వస్తాయని ముందు గ్రహించిన తర్వాత చేయండి. చాలా వేదన. మా మిత్రులందరూ కలిసినప్పుడు ఈ విషయాన్ని కోసం మాతో చదువుకున్నవాడు కదండి, మాతో హాస్టల్ ఉన్నాడు కదా, చాలా బాధ కలిగింది. కుటుంబం వెనకాలంటే పరిస్థితి చాలా దారుణం. కానీ ఏదో అలా దేవుడు నిలబెట్టాడు. కానీ ఇప్పుడు మనం ఏదో అనుకుంటాం, ప్రాణం అంటే ఏదో అనుకుంటాం. బండి కొనవలేదు కదని రోత చేస్తే ఎక్కువ నుంచి చేస్తాం. ఇంకా మనం చూసినట్లయితే ఎలా నడవాలో మనం బోధించలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం. ఈనాడు ఎవ్వరు ఎంతవరకు ఎక్కడ వరకు ఉంటారనేది తెలియదు. కానీ అట్టి స్థితిలో దేవుడు మనం ఉంచాడంటే ఉంచలేదు. చాలా ధన్యకరమైన జీవితం కలిగేట్టుగా ఉన్నాడు. ఇంకా మనల్ని ఉన్నతమైన రీతిలో మనం ఉంచేలాగా మనం ఉన్నాడు. ఇంకా పరిపూర్ణమైన రీతిలో మనందరినీ కూడా కాపాడడానికి ఆయన ఉన్నాడు, కాపాడుతున్నాడు, సంరక్షిస్తున్నాడు. కానీ ఇప్పటికైనా కనుక మనం మారకపోతే కనుక, ఇప్పటికైనా కనుక మన జీవితాన్ని సరి చేసుకోకపోతే కనుక, ఇప్పటికైనా సరే మన ఆధ్యాత్మికమైన రీతిలో ఎదగకోకుండా మన ఇష్టాసారం జీవితే కనుక చేసేది ఏమీ లేదు. ప్రియదేవుని బిడ్డలారా, అంత దేవుడే చూసుకుంటాడు. ఫలింపు లేని జీవితాన్ని ఏమాత్రం కూడా ఇచ్చాడు. ఎవరో ఎందుకండి, మనం ఒక తోటలో ఉన్న మనము మన తోటలో ఒక మొక్క వేస్తాం అనుకోండి, ఆ మొక్క ఫలించకపోతే మనం ఏం చేస్తాం? తీసి పడేస్తాం. మరి దేవుని తోటలో ఉన్న మనందరము కూడా ఫలించకపోతే వండిస్తాడంటే వండించడు. అలా కాకుండా ఫలభరితం కలిగిన జీవితాలు మనం కలిగి ఉండాలి. ఒక్క మాటని చదివించి ప్రార్థనలోకి మనం వెళ్ళిపోతాం. చూడండి, ఎజ్రా రాసిన గ్రంథంలో 5వ అధ్యాయము, ఎజ్రా రాసిన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనము. యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి ఆజ్ఞనందు వరకు అధికారులు వారి పని మానిపించలేదు. చూడండి ప్రియ దేవుడు, యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంగతిని గూర్చి దర్యావేసుకు ఎదుటికి వచ్చే వరకు, ఆ ఆజ్ఞ వద్ద వరకు అధికారులు వారిని పని మానిపించలేదు. ఎవరి దేవుడు అంటే ఇక్కడ యూదుల దేవుడు. యూదుల దేవుడు ఎవరండి? యూదుల దేవుడు ఎవరు? మనం నమ్ముకున్న దేవుడే. అర్థం అవట్లే మన బుర్రలకి. యూదుల దేవుడు ఎవరు?
యూదులు కాక యూదులు అని చెప్పడానికి కారణం ఏంటంటే యూదుల్లో ఉండవలసిన లక్షణాలు వారిలో లేవు కాబట్టి ఆ యూదులు అయినప్పుడు కూడా వారు ఏమయ్యారు, ఆధ్యాత్మిక జీవితం ద్వారా చూసినట్లయితే, కొలమానం చూసినట్లయితే యూదులు కాకుండా పోయారు. ఇప్పుడు మనం అలాంటి వారమే అంటే యూదులతో సమాన భావం ఎలాగంటే ఆధ్యాత్మికమైన కోణంలో. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు పనిచేసే వారు ఉండాలి, దేవుని కొరకు ప్రాకులాడేవారు ఉండాలి. దేవుని కొరకు మనం ఏం చేయాలి అంటే నిత్యము కూడా దేవుని సన్నిధిలో మనం నిలబడేవారు ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఇదిగో పడిపోయిన వారిని మళ్ళా దేవుడు కట్టబోతున్నాడు. ఇంకా చూసినట్లయితే ఇర్మీయా గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, వారు మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టించుచున్నాను, ఈ దేశంలో వారిని మరలా రప్పించి వచ్చి పడగొట్టిన వారిని కట్టెదను. ఇంకా మనం చూసినట్లయితే పెందలింపక వారిని నాటెదను అని చెప్తున్నాడు. ఇక్కడ ఆలోచన చేయండి. ఈరోజు పడిపోయాము నీవు, ఆయన పడిపోయిన వారిని కట్టడానికి సంసిద్ధమై ఉన్నాడు. ఇదిగో పడగొట్టబడ్డ నిన్ను లేపడానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు. నీకు క్షేమము కలగడానికి ఆయన సంసిద్ధమై ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు, దేవుని మాటలు వినడానికి సంసిద్ధమై ఉన్నావు నీవు, దేవుని మాటలు విడిచిన నీవు, ఇదిగో నూతన సంవత్సరాన్ని ఎదుర్కొంటున్న నీవు, ఇదిగో పాత స్వభావాన్ని విడిచిపెట్టేయాలని దేవుడు చెప్తున్నాడు. ఆయన కనిదృష్టి నీ మీద సంచారం చేర్చున్నది, ఆయన కనిదృష్టి నీ మీద ఉన్నది. కాబట్టి ఇదిగో దేవుడు నీ కొరకు అనేకమైన మేలులు చేశాడు, అనేకమైన మేలులు చేసిన దేవునికి నిజమైన కృతజ్ఞత ఏంటంటే నువ్వు ఆధ్యాత్మికమైన రీతిలో దేవుని ఎదుర్కోవటమే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా సమయం మనం మంచిగా ఉన్నది. కాబట్టి అందరం కూడా హృదయపూర్వకంగా అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కనిపెడతాం. అందరు ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు, అందరూ కూడా మోకాలేయండి. వీరైనంత మట్టుకు అందరూ కూడా మోకాలేయండి. ఎందుకంటే ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు, ఇంత మంచి స్వభావాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేస్తాం అంటే ప్రియ దేవుని బిడ్డలారా,